అలాగే నాకు కన్నబాబు గురించి చాలా చక్కటి విషయాలు తెలిసినాయి. ఒక డొక్కు స్కూటర్ వేసుకొని తిరిగే వ్యక్తి, టుకుటుకులాడుతూ స్కూటర్ తిరిగే వ్యక్తి. ఎవరైనా సరే కాకినాడ రూరల్లో లేఅవుట్ వేస్తే అప్రూవ్డ్ లేఅవుట్ అయితే ఎమ్మెల్యేకి 20 లక్షలు ఇవ్వాలి, అన్అప్రూవ్డ్ లేఅవుట్ అయితే 30 లక్షలు ఇవ్వాలి, పంట కాలువలు ఆక్రమించి లేఅవుట్ అయితే ఇంకో రేటుని చెప్తా ఉన్నారు. ఎవరి కుటుంబ తగాదాలున్నా, ఎవరు ఆర్థిక ఇబ్బందులతోటి స్థలాల్ని వాళ్ళకి అమ్మాలన్నా కానీ వీళ్ళు ఎంటర్ అయ్యి స్థలాలు లాగేస్తారు. ఎంటర్ అయ్యి స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా వేధించిన కేసులు అనేకమని. వీళ్ళ వేధింపులు భరించలేకే డాక్టర్ కిరణ్ చౌదరి అనే వ్యక్తి పాపం డాక్టర్ అయ్యిండి. ఆయన ఒక 5 ఎకరాల స్థలం కన్నబాబు తమ్ముడికి పాపం అగ్రిమెంట్ చేయించుకుంటే ఆస్తి పత్రాలు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా మొత్తం ఆస్తిని తీసుకుంటే అతన్ని వేధించి డాక్టర్ అయ్యుండి పురుగుల మందు తాగి దానితోటి స్లీపింగ్ పిల్స్ వేసుకొని చనిపోయిన వ్యక్తి. అంత హింసించారు కన్నబాబు. నాకు తెలిసిన కన్నబాబు అనిపిస్తుంది, ఇంత దుర్మార్గంగా తయారయ్యాడా? పక్కన ద్వారంపూడి చంద్రశేఖర్ పక్కన కూర్చుంటే కన్నబాబు కూడా ఇంత దారుణంగా తయారయ్యాడా? జగన్తో కూర్చుంటే ఇంత దారుణంగా తయారయ్యాడా అనిపిస్తుంది. అంటే ముఖ్యంగా యువతకి చెప్తున్నా, మీరు రౌడిజానికి భయపడితే, దాష్టీకానికి భయపడితే మీరు ఎక్కడికి పారిపోతారు? ఏ దేశానికి పారిపోతారు? ఎక్కడికి పారిపోతారు? మీరు ఎన్ని హారతులు తీసినా మీ గుండెల్లో ధైర్యం అనే జ్యోతి వెలిగించకపోతే ఎన్ని హారతులు తీసినా నిష్ప్రయోజనం అయిపోతుంది. నేను మీకు ముఖ్యంగా వచ్చాను. నేను ఈ సమాజంలో రైల్వే కోడూరులో కడపలో చెప్పా, ధైర్యం కల్పించడానికి వచ్చాను. మీకు మార్పు కోసం మీరు నిలబడి ఒక సాధన చేసి ఓటుని వైఎస్ జగన్ గద్దె దించే వరకు మీరు ఎన్ని హారతులు తీసినా ప్రయోజనం లేదు. వైఎస్ జగన్ గద్దె దించే వరకు మీరు అవిరామంగా మీరు కష్టపడాలి. దానికి నేను దశాబ్దం నుంచి నేను ఈరోజు ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, దశాబ్దం నుంచి నేను 72 కోట్లు 73 కోట్లు ట్యాక్స్ కట్టానంటే నా సంపాదన 200 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో. అంత సంపాదించగలను నేను. మేబీ నేను మన జూనియర్ ఎన్టీఆర్ గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, ప్రభాస్ గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, చిరంజీవి గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, రామ్ చరణ్ అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, కానీ వారికి నాదైన బలం ఉంది. నేను ఇంత డబ్బు సంపాదించి కూడా ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నానంటే నాకు భయం ఏముందంటే, ఈ నేల కోసం కష్టపడే కొంతమంది వ్యక్తుల సమూహం కావాలి. 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఈ రోజు వరకు దాని మీద ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయడు, మాట్లాడు. ఇలాంటి ఎన్ని దారుణాలు చూస్తా ఉంటే నాకు బాధేస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.